నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి సంబంధించి సొంత తల్లిని చెల్లిని ఏం చేశాడన్నది అందరికీ తెలిసిందే. సొంత తల్లిపై కేసు, చెల్లిని బయటికి గెంటడమే కాకుండా మేనల్లుడు మేనకోడలకు సంబంధించిన ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పి వైఎస్ షర్మిల గారే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ ముందు చెప్పారు. ఇదే కాకుండా అటు తన మిత్రుడైనటువంటి యొక్క కేటీఆర్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ అక్కడ పెట్టి సొంత చెల్లెలైనటువంటి కవిత పైన ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఇప్పటికే బయటకు వచ్చింది. నిన్న చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల గారు. నా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది, దీనికి సాక్ష్యం వైవి సుబ్బారెడ్డి, ఏం మాట్లాడుకున్నామో వినిపించాడు నాకు దగ్గర తీసుకొచ్చి అని చెప్పాను. అయితే అక్కడితో అప్రమత్తమయ్యి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పేసి తను షర్మిల గారు బయటపెట్టారు. సో ఇది చూసుకుంటే సొంత చెల్లెలపైన ట్యాపింగ్ని ఎలా చూడాలి, అసలు ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏదైనా ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు? అక్రమ ఆస్తుల కేసులో ఉన్నాడు. అతను అరెస్ట్ అయిన తర్వాత చెల్లి మరి అంటే తండ్రి నుంచి వస్తున్న ఏదైతే రాజకీయ వారసత్వం ఉందో దాన్ని మరి ఈ రోజున అన్నయ్య జైల్లో ఉంటే మరి బాధ్యత ఆవిడ బుధస్కంధాల మీద వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరి ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డిని అంటే ఆవిడ అక్కడ ఏ విధంగా ఆలోచించింది, ఒకవైపు రాజశేఖర రెడ్డి కూతురుగా మరి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా మరి తను ఏ విధంగానైనా సరే వీళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో, అంటే ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ చేసింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడపిల్ల అన్న కోసం పాదయాత్ర చేసి మరి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవటానికి కారణం ఆవిడ్ని అసలు రాజకీయాల్లోకి దింపింది జగన్మోహన్ రెడ్డి. ఒక పాములాగా వాడుకొని ఈ రోజున ఆ పాము కూరలు తీసేసి బుట్టలో పెట్టి ఇష్టానుసారంగా ఆడిద్దామని చెప్పి చూశాడు. నిజంగా అదే జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే సీన్ రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డికి. అంటే తను అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి అన్నట్లుగా జరిగింది. కానీ షర్మిల నిజంగా తనకి అంటే నిన్న చెప్పినట్లుగా సుబ్బారెడ్డి మరి కాల్ రికార్డింగ్ వినిపించాడంటే వీళ్ళు ఏ సంవత్సరం నుంచి వింటున్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అసలు తనకి అన్నీ తెలియనట్టుగా యాక్ట్ చేయాలి. అక్కడ మెల్లగా ఆ జగన్మోహన్ రాక్షసుడు నిజంగా రాక్షసుడి కోరల్లోంచి బయటికి తప్పించుకొని రావటానికి ఆవిడ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఉండిద్ది. మరి చాలా అంటే ఒక రాక్షసుడు ఏదైనా చేస్తాడు. ఆ కబంధ హస్తాల్లోంచి రావాలంటే ఎన్ని విధాలుగా అంటే చివరికి ఆస్తిని ఒక అడ్డం పెట్టుకుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అటాక్ చేశాడు, దాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ఇటువైపు విజయలక్ష్మి కానీ షర్మిల కానీ బయటికి రావటం. మరి ఇక్కడ షర్మిల ముఖ్య పాత్ర ఏ విధంగా వహించిందంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి ఈవిడ అక్కడ ప్రధాన భూమిక పోషించింది. మరి ఈ రోజున ఏం జరుగుతుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని అదే కుర్చీ నుంచి దింపటానికి కూడా ఆవిడ అదే పాత్ర పోషించడానికి ఏమాత్రం వెనకాడలేదు. ప్రజల్లోకి ఆ విధంగానే తీసుకెళ్ళింది. ఎందుకంటే బాబాయిని వీళ్ళు అడ్డంగా ఏ విధంగా నరికేశారు, ఇటు చూస్తే తన అడ్డగోలుగా వాడేసి ఇష్టానుసారంగా తర్వాత అంటే ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్టానుసారంగా ఎవరితో ఒకరితో అంటే ఆవిడ ఏ విధంగా అంటగట్టేసి వీళ్ళు ఎంతకైనా దిగజారిపోతాం మా రాజకీయ లబ్ధి కోసం అనేది నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ షర్మిలాకి అర్థమైపోయింది ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన సమయం. కాబట్టి తండ్రి ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీలో కన్ను మూసాడో అదే పార్టీలోకి వెళ్ళింది. ఈ రోజున ఆవిడ నిన్న ప్రెస్ మీట్లో ఒకటే చెప్పింది, ఏం పర్వాలేదు, నేను ఎలాగైనా సరే సాధిస్తాను. ఇక్కడ ఆస్తులు అంటే మేనల్లుడి మేనగోళ్ళ ఆస్తులు లాగేసుకున్న నీచమైన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. అంతకంటే నీచం చెల్లెలు ఫోన్ ట్యాప్ చేసి చెల్లెలు ఫోన్లతో మాట్లాడేవన్నీ కూడా వింటాం. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ ఏపీలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా నీ కోరలు పీకేసి నిన్ను బుట్టలో పెట్టే టైం అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా అది జరిగిద్దంటే జరిగి తీరుతుంది. ఎవరైనా సరే ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఎక్కడో చోట తప్పులు చేస్తున్నారు, ఈ రోజున దొరికిపోతున్నారు. అవి తప్పించుకోవడానికి ఇంకా ఏదేదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చూసుకుంటే కేటీఆర్ మరి అక్రమ అరెస్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు నిర్బంధించినప్పుడు ఏ విధంగా రెచ్చిపోయాడు. ఇష్టానుసారంగా చూసుకుంటే పోయి మీ ఆంధ్రాలో చూసుకోండి, ఇక్కడేంటే మీవి అన్నట్లు మాట్లాడాడు. ఆ రోజున ఏ విధంగానైనా సరే మేము తగ్గేది లేదు, ఇక్కడ మేము పన్నులు కడితే మీరు బతుకుతూ
మరి ఈ రోజున అదే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే దాని మీదే నీ రాజకీయం ఏదైతే ఉందో అదంతా మీరు కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము లేకపోతే మీరెక్కడున్నారు, మేము ఓట్లు వేస్తేనే ఈ రోజున బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా మీరు బ్రతికున్నారు అనేది తెలియజెప్పడం కోసం ఆంధ్ర వాళ్ళు కాదు ఎవరైనా సరే తెలుగోడు అనేవాడు ఎలా ఉంటాడో ఆ రోజున చూపించారు. ప్రతి ఒక్కరు ఆ రోజున బయటకు వచ్చి ఏం జరిగిందో చూసాం. కానీ ఆ రోజున కేటీఆర్ ఎందుకు అట్లా మాట్లాడాడంటే ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కటి నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అచ్చెన్నాయుడు గారిది, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా సరే ఫైనాన్షియల్ సపోర్టర్స్ ఉంటే వాళ్ళవి, ఈ రోజున తెలంగాణలో ఉన్న టీడీపీ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలవంతంగా వాళ్ళ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? కేవలం అవును టీడీపీ మీద ఇంకా వాళ్ళకి ప్రేమ చచ్చిపోయింది, బీఆర్ఎస్లోకి వచ్చేసారంటే ఎందుకు వెళ్ళారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఈ రోజున ఒక్కొక్కటిగా తెలుస్తుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు తన వైపు తిప్పుకున్నారు. మరి అదేవిధంగా వీళ్ళు ట్యాప్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డికి ఆ లిస్టు ఏ విధంగా పంపించారు. మరి ఈ రోజున ముఖ్యంగా చూసుకుంటే షర్మిల నిజంగా జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెమేల తయారైంది ఆవిడ ఒక్కటే. ఆవిడ వల్ల ఏదైనా సాధ్యం అయ్యిద్ది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెన్ను విరుస్తుంది. ఎందుకంటే వాళ్ళ గుట్టని తెలుసు. గతంలో కూడా ఒకసారి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పింది, కొన్ని విషయాలు నేను ఇంకా ప్రెస్ ముందు బయట పెట్టట్లేదు అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉండిద్ది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా కొన్ని విషయాలు బయట పెట్టాల్సి ఉన్నాయి, అవి పెడితే మాత్రం నువ్వు కనీసం వచ్చి మీడియా ముందు కూడా కూర్చోలేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఏముంటాయి, ఫ్యామిలీ విషయాలా లేకపోతే పొలిటికల్వా అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేటప్పటికి నిజంగా ఇదేనా, దీనికి మించి ఇంకేదైనా ఉందా అనే అనుమానం కూడా ఇప్పుడు కలుగుతుంది. అది మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణలో దాదాపు 2014 నుంచి చూసుకుంటే 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నటువంటి ఒక కేసీఆర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కావచ్చు, అది అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టి ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక టీడీపీని పూర్తిగా కనుమరుగు చేస్తానికి సర్వ ప్రయత్నాలు చేసి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా లాగేసుకొని ఇవన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా 2019 నుంచి 24 దాకా మరి ఇంకొక 5 సంవత్సరాలలో టీడీపీ పార్టీని కూడా కంప్లీట్గా 23 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని కూడా పూర్తిగా భూస్థాపితం చేస్తానికి చాలామంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ట్యాపింగ్ చూసి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులు కూడా బెదిరించారని చెప్పి తెలుసు. కానీ గట్టిగా నిలబడ్డందుకు ఈరోజు 164 సీట్లు గెలిచారని మనకు అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా ఏపీ నుంచి కూడా టీడీపీ పార్టీని కనుమరుగు చేయాలనుకుంది మాత్రం ఫలించలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదొక రకం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఈరోజు చూస్తాం ప్రెస్ మీట్లో ఈరోజు మాట్లాడుతూ మహిళలకు చంద్రబాబు నాయుడు గౌరవం ఇస్తాడా, ఎలాంటి గౌరవం ఇస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అటువంటిది ఏదైతే సోనియా గాంధీకి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో తను సీఎం చేయలేదని చెప్పి తనకు వెన్నుపోటు పొడిచారు. తర్వాత ఏదైతే బాబాయికి సంబంధించి హత్య చేసి వైఎస్ సునీతకి అదేవిధంగా సౌభాగ్యమ్మకి తనకి ఇద్దరికి వెన్నుపోటు పొడిచారు. తర్వాత తల్లికి పొడిచారు. తర్వాత అదే విధంగా చూసుకుంటే షర్మిలకి పొడిచాడు ట్యాపింగ్ ద్వారా. ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో మహిళలందరి మీద వెన్నుపోటు పొడుస్తున్నాడు. సో ఈ వెన్నుపోటు ఎప్పుడు ఆగుతుంది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే ఆగిపోతుంది. అదే మెయిన్. ఇన్ని సంవత్సరాలు ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకున్న వ్యక్తి బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఈ బెయిల్ వీరుడు, ఈ జైలు ఖైదీ, మరి ఈయన జైలు మేటు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి, వీళ్ళంతా కూడా గజ్జ దొంగల కంటే కూడా దారుణమైనటువంటి మనుషులు. ఎన్ని విధాలుగా వీళ్ళు నీచమైన ఆలోచనలు. ఇంత నీచమైన బ్రతుకు అవసరమా జగన్మోహన్ రెడ్డి అంటే, నేను ఒక నీచుణ్ణి, నాకు నీచమైన బ్రతుకే ఇష్టం, నేను నీచంగానే ఆలోచిస్తాను, నేను నీచంగా ఆలోచించడం అంటే ఎవరినైనా ఏదైనా చేస్తాను, దానికి నిదర్శనమే బాబాయి గొడ్డలిపోటు, చెల్లికి తల్లికి వెన్నుపోటు, రాష్ట్రాన్ని ఈరోజు ఏ విధంగా అధోగతి పాలు చేశాను ఇవన్నీ చూసుకోవచ్చు అనేసి ఉదాహరణకు కొన్ని చూపించాడు. అంటే పూర్తిగా ఈ రోజున ఇంకా చెప్తున్నాడు, సినిమా చూపిస్తాను వస్తే సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తానని. మరి ఆ సినిమా నిన్న చిన్న ఏదైతే ఒక పార్ట్ చూపించాడో సత్తెనపల్లిలో, మరి దాన్ని చూసుకుంటే సినిమా ఇంకెలా ఉండిద్దో మనం ఆలోచించాలి. మరి ఇలాంటి వ్యక్తులు మరి గతంలో అసలు టీడీపీ పార్టీనే లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి వీళ్ళు ఫస్ట్ వైనాట్ 175 అన్నప్పుడే మరి ఎందుకు ఇంత ధీమాగా నిక్కచ్చిగా మేము వస్తామని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పి మరి వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని మరి నాయకుల్ని అందరినీ కూడా ఈ రోజున అసలు ఏమాత్రం కోలుకోలేని విధంగా తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడటానికి, ఇంత అరాచకాలు అన్యాయాలు చేయటానికి, వాళ్ళు ఇట్లాంటి నీచమైన బుద్ధితో ఇంత వంకరగా ఆలోచించడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అనేది మెయిన్.
దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని అక్కడ నిజంగా రాహుకేతువులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రాహుకేతువులు రాష్ట్రంలో చంద్రుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా చీకటి లోకంలోకి ఏ విధంగా వీళ్ళు తోసేసి ఇష్టానుసారంగా లోకాన్ని వేలేద్దామని చెప్పి చూశారు. ఎక్కడ ప్రజలు మా నాయకుడిని మేము తెచ్చుకుంటాం, మళ్ళీ ఏ విధంగానైనా సరే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అనే ఒక సంకల్పం, ఆ సంకల్పమే ఈ రోజున ఇక్కడ ఒకటేనండి. అంటే లోక కళ్యాణం కోసం మనం ఏదైనా సరే చెయ్యాలని సంకల్పం చేసుకున్నప్పుడు ఎలా ఉండిద్ది అంటే దానికి ఈ రోజున ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేయటమే. ఎన్ని కుట్రలు కుతంత్రాలు అంటే 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా ఏ విధంగా రెచ్చిపోయి ఇష్టానుసారంగా, అంటే సొంత చెల్లెలు అక్కడ కూడా చూసాం కవిత ఫోన్ ట్యాపింగ్ చేయటం, మరి టీడీపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి లాగేసుకోవటం, అందరినీ బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు గుంజటం. అంటే వీధి రౌడీలు, గూండాలు, డాన్లు చేసే పనులన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడు చేశాడంటే ఇంతకంటే నికృష్టం ఇంకోట్లేదు, ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోట్లేదు. దీనికి పరాకాష్ట వీళ్ళంతా. దానికి తోడు ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా దానికి తోడు వీళ్ళిద్దరూ చేరిన తర్వాత ఎలా ఉంది అంటే ఈ రోజున ఎవడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. దానికి ఎవరైనా సరే నువ్వు రోజు తప్పించుకున్నావు, ఇంకో రోజు తప్పించుకున్నావు, కానీ ఈ రోజున మొత్తం బయటపడింది కదా. ఈ రోజున తప్పించుకోవడానికి నీకు ఇంకా వేరే అవకాశం కూడా లేకుండా పోయింది. అన్ని తప్పులు చేశారు వీళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ లాంటి వ్యక్తులు మీరంటున్నట్లుగా వాళ్ళకి ఏం చెయ్యాలి అని అంటే అతనికి బెయిల్ రద్దు చేసి, ఇట్లాంటి వ్యక్తులు మానవ సంచారంలో పనికిరారు, క్రూర మృగాల్లాంటి అడవి ప్రాంతంలో అంతకంటే పనికిరారు. అవి కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు భూములు. మనం చూసాం అక్కడ చెట్లు కొట్టేయటం, ఏ విధంగా భూమి ఆక్రమణలు చేయటం. మరి అదేవిధంగా అక్కడ తిరుపతిలో చూస్తే చిరుతపులులు కూడా వీళ్ళు లోపల ఏదైతే ఇట్లాంటివన్నీ కూడా దొంగ సామాగ్రి అంతా రవాణా చేస్తున్నారో అక్కడున్న పులులు కూడా బయటికి మానవ సంచారంలో రావటం. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉంటాని పనికిరారు, జైలుకే పరిమితం చేయాలి, జీవిత ఖైదు విధించాలని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే షర్మిల గారు మాట్లాడినట్టుగా ఫోన్ ట్యాపింగ్ అనేది బైబుల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పేసి అని వైవి సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు సుమోటో కింద తీసుకొని నిజంగా ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు కావచ్చు, జగన్ బెయిల్ రద్దు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.